కల్తీ కల్లు వ్యవహారంలో సంచలనాత్మకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఒక పాఠశాల అంటే అది కూడా కార్పొరేట్ స్కూల్‌ని నడుపుతా దాన్నే ఈ కల్తీ కల్లుకి సంబంధించినటువంటి స్థావరంగా వాడారన్నటువంటి విషయం తేలింది. ఏదైతే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ ఆల్ఫ్రాజోలం లాంటిది కలిపి కల్తీ కల్లు ఇంతకుముందు నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇవాళ నిజంగా కల్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది చెట్లు మెయింటైన్ చేస్తున్నారు, ఎంతమంది కల్లు తీస్తారు, తీసిన తర్వాత హైదరాబాద్ దాకా వచ్చేదాకా ఆ టేస్ట్ ఉంటుందా, ఆ క్వాలిటీ ఉంటుందా, పాడైపోతుంది కదా. 6-7 అవర్స్లో అది అయిపోతుంది, పల్లె నుంచి అక్కడ తీసుకొచ్చేటికి అయిపోతుంది. ఇక్కడ అట్లా కాకుండా కల్తీ కల్లే కలుపుతున్నారు, ఆల్ఫ్రాజోలం వీటితో కలిపేటటువంటిది. దీని మీద ఈగల్ టీం విచారణ చాలా సీరియస్గా చేసుకుంటూ వెళ్తుంటే తాజాగా బయటపడినటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం ఏంటిది అంటే ఒక స్కూల్ మేధో అనేటటువంటి అతిపెద్దదైనటువంటి స్కూల్ బోయినపల్లిలో ఆల్ఫ్రాజోలంలో బయటపడింది. మేధ అనేటటువంటి స్కూల్, మేధ అనేటటువంటి స్కూల్, దాంట్లో ఇది తయారు చేస్తున్నారు. స్కూల్ మొదటి అంతస్తులో ఓ పక్కన స్టూడెంట్స్ ఉంటారు, ఒక పక్కన 8 రియాక్టర్లు పెట్టారు, అక్కడ తయారు చేస్తున్నారు. ఒక ఇండస్ట్రీ లాగా మార్చారు దాన్ని. స్కూల్లోనే రియాక్టర్లు పెట్టారు, అక్కడే ఒక ఈ కల్తీ లెక్కర్ అనమాట. ఒకవైపున పుస్తకాలు పెట్టారు, మరోవైపు డ్రగ్స్ తయారు చేస్తున్నారు, రసాయనాలు తయారు చేస్తున్నారు. అంటే స్కూల్ ముసుగులు. ఆ స్కూల్ యజమాని జయప్రకాషే నిన్న వీళ్ళు వెళ్ళినప్పుడు పారిపోయింది, పట్టుకున్నటువంటి సందర్భం. జయప్రకాష్తో పాటు ఇదంతా తయారు చేస్తున్నటువంటి మరో 3 అరెస్ట్ చేసినటువంటి. అంటే పరిస్థితి ఏ స్థితికి దిగజారింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.